వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ షమీర్ గారు. నమస్తే. నమస్తే అండి. అమరావతి దేశమే కదా ప్రపంచం మొత్తం ఇప్పుడు అమరావతి వైపు చూస్తుంది. పునర్నిర్మాణం ఏ విధంగా జరగబోతుంది? ప్రజా రాజధాని ఏ విధంగా నిర్మించబోతున్నారు? అంటే ఎవరి చేతిలో అయితే అమరావతి అనేది స్టార్ట్ అయిందో మళ్ళీ చంద్రబాబు నాయుడు చేతుల్లోకి వచ్చింది. ఆయన చేతుల మీదగానే మళ్ళీ నిర్మాణం జరగబోతుంది. సో ఇన్వెస్టర్స్ కూడా చాలామంది అమరావతి వైపు చూస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 5 to 10 yearsలో మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పి కూడా లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అయితే మంచి ఆలోచనతో అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ అసలు అమరావతిలో ఏం జరుగుతుంది, మార్కెట్ ఏ విధంగా ఉంది, కోర్ క్యాపిటల్ ఏరియా 9 కిలోమీటర్ల పరిధిలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి? చూసుకుంటే కనుక అమరావతి ఆల్రెడీ కొనేవాళ్ళు కొంటున్నారండి ఇప్పుడు. ఎందుకంటే ఏపీ క్యాపిటల్ అనేది అదే కాబట్టి పబ్లిక్ వస్తున్నారు, చూస్తున్నారు. బడ్జెట్ ఫిట్ అయిన వాళ్ళు మాత్రం కొంటున్నారు. కొన్న వాళ్ళు కూడా హ్యాపీగానే కొంటున్నారు, ఒక కాన్ఫిడెన్స్తోనే కొంటున్నారు. కాన్ఫిడెన్స్ ఎందుకు పెరిగిందంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల కొద్ది కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందనమాట. అది ఆయన కూడా చూసుకుంటే కానీ మీరు చూసుకుంటే కంటిన్యూగా ఢిల్లీ వెళ్తున్నారు, ఏదో ఒకటి అడుగుతున్నారు, తెస్తున్నారు. రింగ్ రోడ్ అన్నారు, రింగ్ రోడ్ వచ్చి ఫండ్స్ కానీ ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ ఇవి కనుక వచ్చి గ్యారంటీగా అవుతున్నాయండి. కొన్ని అయితే అవుతున్నాయి. అక్కడ ప్రపంచ బ్యాంక్ కూడా అడిగింది. అవును, ఇస్తానని చెప్పారు. కొద్దిగా వర్క్ స్టార్ట్ అయితే ఇంకా బాగుంటుంది మార్కెట్ అక్కడ. అంటే ఇది గ్రౌండ్ స్టేజ్ కదండి. ఇప్పుడు ఈ 3-4 months అలాగే ఉంటుంది. వర్క్ స్టార్ట్ అవ్వాలంటే ముందు అక్కడ ఉన్న జంగిల్ మొత్తం క్లియర్ చేయాలి. గత 5 సంవత్సరాల్లో మొత్తం ఒక జంగిల్ ఏర్పడి ఒక అడవిలాగా ఏర్పడింది. అది ఇప్పుడు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మినిస్టర్ ఎవరైతే ఉన్న నారాయణ గారు అక్కడ దగ్గరుండి ఆ జంగిల్ మొత్తం క్లీన్ చేపిస్తున్నారు. అమరావతి అసలు గతంలో ఓ రూపురేఖలు తీసుకుని వచ్చారు కదా, అది ఎలా ఉందని ఇప్పుడు చూపించి ఇంకా అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లానింగ్ ఉంది. అది జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ చేశారండి మొన్న. ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కటి జంగిల్ కనుక క్లియరెన్స్ అయ్యి కనుక అయితే కనుక అది ఏదైతే మనకు షేప్ అనేది కనిపిస్తుంది అనమాట. షేప్ కనిపించి పబ్లిక్ ఇన్వెస్టర్స్లో కూడా కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు వీళ్ళు ఏదైనా వర్క్స్ కనుక స్టార్ట్ చేస్తే అక్కడ కూడా మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతున్నాయి, పర్లేదు. అక్కడ ఇంకా పెరిగే అవకాశం ఉంది గ్యారంటీగా. ఎందుకంటే ఆల్రెడీ దానికి ఫండింగ్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి. అందుకని చెప్పి ఏంటంటే వీళ్ళ ప్లాన్స్ ఏంటి అంటే ఓవరాల్ కనుక అక్కడ కూడా తెచ్చేసుకుంటే కనుక అవుటర్ రింగ్ రోడ్డు వర్క్ కనుక స్టార్ట్ చేసుకుంటే కనుక దాన్ని బేస్ చేసుకుని కూడా మార్కెట్ వస్తుంది గ్యారంటీగా. ఆల్రెడీ ఇప్పుడు ఏపీలో చాలా మంది కూడా అక్కడ కొనడానికి హోమ్ టౌన్ దగ్గర ఉంటుంది మాది అని చెప్పి కొనడం జరుగుతుందండి. అమరావతిలో కూడా ప్రెసెంట్ అమరావతిలో కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి బాగానే. ఇంకా వర్క్ స్టార్ట్ అయితే ఇంకా బెటర్గా అవుతుంది. ఓకే, ఇక్కడ కమర్షియల్గా ఇన్వెస్ట్ చేద్దాం వాళ్ళకి అమరావతిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయంటే అంటే అందులో 100 feet రోడ్స్ ఉన్నాయి కదండి. 100 feet రోడ్స్ లేఅవుట్లో కోర్ క్యాపిటల్ దగ్గర 100 feet రోడ్స్ దగ్గర కమర్షియల్ ప్లాట్స్ కనుక ఏదైనా తీసుకుంటే కనుక అక్కడ ఫ్యూచర్లో జరిగే కమర్షియల్ యాక్టివిటీలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అది డెవలప్మెంట్కైనా ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఇది బ్యాంక్స్కి కానీ దేనికైనా కనుక ఇచ్చుకోవచ్చు అనమాట. అది కూడా వీళ్ళు క్వార్టర్స్ కానీ ఇవి కానీ అన్నీ కట్టారు కదా, ఆ సరౌండింగ్స్ అయితే కనుక హ్యాబిటేషన్ ఉంటుంది కాబట్టి అక్కడ కమర్షియల్ అని నడుస్తుంది అనమాట. కమర్షియల్ ఏంటంటే కొద్దిగా హ్యాబిటేషన్ పెరిగితే మనకి ఒక లుక్ వస్తుంది దానికి. ఎక్కడ బిజినెస్లు నడుస్తాయి, ఏం నడుస్తాయి అనేది గ్యారెంటీగా ఐడెంటిఫై చేసేయచ్చు దాన్ని. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ ఒకే విధంగా ఉంది, కాస్త మందగించింది అటు అమరావతిలో కావచ్చు ఇక్కడ కావచ్చు అని చెప్పి వినిపిస్తున్నమాట. అంటే అనుకున్నంత స్థాయిలో రిజిస్ట్రేషన్లు కావచ్చు బిజినెస్ కనుక జరగట్లేదు అని వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజం? దీన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎప్పుడు మరి కాస్త ముందుకు తీసుకుని పోయే అవకాశం ఉందంటే? అంటే బిజినెస్ అనేది ఏంటంటే రేట్లు కొద్దిగా తక్కువ జరుగుతుందండి. మరీ ఎక్కువ చెప్పే చోట అయితే జరగదు. అది ఎక్కడైనా కానీ, హైదరాబాద్ అయినా కానీ అమరావతి అయినా కానీ పబ్లిక్ రీజనబుల్గా ఉంది, వాళ్ళ బడ్జెట్లో ఉందంటే కనుక గ్యారంటీ కొనేవాళ్ళు కొంటున్నారు, కొనకుండా అయితే లేరు. అంటే మొన్నటి వరకు ఏంటంటే కొద్దిగా ఆషాఢం అని చెప్పి నెక్స్ట్ రైనీ సీజన్ ఒకటి, సమ్మర్ ఒకటి. ఈసారి ఎండలు కూడా మీరు చూసుకుంటే కనుక ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. వర్షాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. ఇప్పుడే కొద్దిగా వర్షాలు తగ్గుతున్నాయి అన్నమాట. ఇప్పుడే వర్షాలు తగ్గుతున్నాయి. వర్షాలు తగ్గుతున్నాయి కాబట్టి పబ్లిక్ కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యి సైట్ విజిట్స్ కూడా పెరిగాయి ఈ మధ్యన చూసుకుంటే కనుక. ఈ సైట్ విజిట్స్ పెరగడం వల్ల ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంటేనే సైట్ విజిట్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే సైట్ విజిట్స్లోకి వెళ్ళిందో ఇప్పుడు ఎలాగో సీజనే కాబట్టి, ఫెస్టివల్ సీజన్సే కాబట్టి గ్యారంటీగా మార్కెట్ అనేది అవుతుందండి గ్యారంటీగా. ఇక్కడ అమరావతి వైపు ఎవరు ఇన్వెస్ట్ చేద్దాం చూస్తున్నారు? ఎన్ఆర్ఐలు కావచ్చు, కొంతమంది ఎక్కువ బెంగళూరు, చెన్నై నుంచి కూడా వస్తున్నారు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పి వినిపిస్తున్నమాట. ఎంతవరకు అది ఆల్రెడీ గుంటూరు, విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న ఎన్ఆర్ఐస్ కానీ, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటు సైడ్ ఉన్న వాళ్ళు కానీ, ఎన్ఆర్ఐస్ కానీ వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ మన హోమ్ టౌన్ ఎప్పటికైనా మనకి అక్కడ ఒక ప్లాట్ ఉండాలి, ఒక హౌస్ ఉండాలి
అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. చేస్తున్నారు కూడా అక్కడ మెల్లిగా చేస్తున్నారు. ఇంకా కనుక కొద్దిగా వర్క్ స్టార్ట్ అయితే కనుక అక్కడ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ బిల్డర్స్ ఎప్పుడైతే వచ్చి అపార్ట్మెంట్స్ విల్లాస్ కనుక కడితే ఇంకా మార్కెట్ అనేది బాగుంటుంది. వీళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది బాగా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఒక షేప్ వచ్చిన తర్వాత వేరేగా ఉంటుంది, మీకు షేప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అలాగే జంగిల్ క్లియరెన్స్ అవుతుంది కాబట్టి నాకు తెలిసి ఈ దసరా నుంచి కొద్ది కన్స్ట్రక్షన్స్ కూడా ఫాస్ట్. గవర్నమెంట్ ఇప్పుడే కదా మళ్ళీ అమరావతి గురించి మాట్లాడుకోవాలంటే పెద్ద చరిత్రే. ఎందుకంటే ఎక్కడైతే అమరావతి మనం నిర్మించాలనుకున్నాం మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోవటం, సో అది కంప్లీట్గా మూలపడేయటం, మళ్ళీ అదంతా క్లియర్ చేసుకొని కొత్త ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పడటం, ఒక విజయనగరం నాయకుడి చేతిలో ఒక రాజధాని నిర్మాణం జరగబోతుంది. అంటే అది ఎలా ఉంటుందో ముందే మనం ఊహించుకోవచ్చు. భవిష్యత్తు ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా కూడా అది అవతరించారు. సో చాలా మంది ఏంటంటే మరి ఇక అసలు ఇన్వెస్ట్ ఇప్పుడు చేయడం రైట్ టైమేనా అని చాలా మంది అడుగుతున్నారు అమరావతిలో. ఎందుకంటే రేట్లు చూస్తే హై ఉన్నాయి అంటున్నారు, కొనొచ్చా లేదని చెప్పి చాలా డౌట్స్తో ఉన్నారు. ఒక 4-5 సంవత్సరాల తర్వాత మళ్ళీ రేట్లు ఉంటాయో ఉండవో ఎవరికి తెలియదు, రేట్లు తగ్గవు. సో మరి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి కన్ఫ్యూజ్లో ఉండాలి, మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు చూసుకోవాలండి, ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ అయిన తర్వాత అక్కడ ప్రైవేట్ బిల్డర్స్ వచ్చి కొద్దిగా అపార్ట్మెంట్స్ కానీ రోడ్స్ ఫార్మేషన్ అయిన తర్వాత ఒక షేప్ వస్తుంది. షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ రేట్లు కొనుక్కుంటా వెళ్ళొచ్చు. మళ్ళీ వాళ్ళకి కూడా ఆ రేటు పెడుతున్నాం మనకు వర్త్ అవుతుందని పబ్లిక్ ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. మనం ఒక సైట్లోకి వెళ్తే తర్వాత ఇక్కడ 50,000 పెట్టుకోనొచ్చు, ఇక్కడ 10,000 పెట్టుకోనొచ్చు, 20,000 పెట్టుకోనొచ్చు అనేది పబ్లిక్ ఐడెంటిఫై చేసుకోగలరు అనమాట. మేము చెప్పినంత మాత్రాన అదేంటంటే వాళ్ళు మా అనాలిసిస్ ఏంటంటే కొద్దిగా వర్క్ కనుక స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు గ్యారంటీగా ఒక షేప్ వస్తుంది 2-3 మంత్స్లో. దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాస్టర్ ప్లాన్ మీద దాని మీద కూర్చున్నారు కాబట్టి గ్యారంటీగా అక్టోబర్ నుంచి అయితే కనుక కొద్దిగా మంచి బిజినెస్ అయితే జరుగుతుంది. అక్కడ అడ్వైజర్స్ కూడా అందరినీ కూర్చోబెట్టి మేము మాట్లాడించడం, ఎందుకంటే మీకు కొంత అనుభవం ఉంది, దాదాపు 20 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్ వస్తే చాలా మంది దానిని హేళనగా తీశారు, కానీ ఆ రోజు ముందే చాలా మంది ఊహించి భవిష్యత్తు ఇలా ఉంటుందని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ ఈరోజు 10-15 రెట్లు ఎక్కువ లాభాలు పొంది మంచి పొజిషన్లో అయితే ఉన్నారు. సో అమరావతి గురించి ఎందుకు డిస్కషన్ పెట్టామంటే అమరావతి కూడా ఔటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది. అది ఇవాళ అనేది స్టార్ట్ అయిపోయినా కానీ ఇంకొక 5 సంవత్సరాల తర్వాత అయినా సరే కంప్లీట్గా అది ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక రూపురేఖలు అయితే వస్తాయి. సో ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే తక్కువ రేట్లలో చుట్టుపక్కల అక్కడ ల్యాండ్స్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ రేట్లకు వస్తూ ఉంటాయి. భవిష్యత్తులో ఇంకా కొనాలంటే మటుకు అక్కడ అంత ఈజీ అయితే ఉండదు మార్కెట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఎలా ఉండబోతుంది అమరావతి అనేది మిమ్మల్ని మేము అడుగుతాం. అది గ్యారంటీగా ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ ఎలాగో శాంక్షన్ చేశారు కాబట్టి ఔటర్ చుట్టుపక్కల కొనుక్కున్న వాళ్ళకి ఔటర్ లాన్ కొనుక్కున్న వాళ్ళు కూడా గ్యారంటీగా రిటర్న్స్ అనేవి గ్యారంటీగా ఉంటాయండి. కొద్దిగా వర్క్ స్టార్ట్ అయితే కనుక ఇంకా అది బెటర్మెంట్ అవుతుంది అనమాట. పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. అది ఇప్పుడు పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు రావడం వెంటనే ప్రాజెక్టులు అనౌన్స్ చేయడం, ఓఆర్ఆర్ అనౌన్స్ చేయడం, వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ కూడా ఫండింగ్ అనౌన్స్ చేయడం, జంగిల్ క్లియరెన్స్ చేయడం, ముందు మీద చూసుకుంటే ఈ 2-3 మంత్స్లో చాలా బెటర్మెంట్ జరిగింది. నెక్స్ట్ ఎవ్రీ మంత్ అనేది ఏదో ఒక సౌండ్ వస్తూనే ఉంటుంది. దాంట్లో ఒక 6 మంత్స్ అయ్యేటప్పటికీ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు కొంతమంది, కొన్న వాళ్ళు కొన్నారు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా వర్క్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఏంటంటే ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా వస్తుందండి. అది కొద్దిగా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. నాకు తెలిసి 3-4 మంత్స్లోనే గ్యారంటీగా జంగిల్ క్లియరెన్స్ అయితే ఆగదు వర్క్, ఆగదు. వర్షాకాలం కూడా అయిపోయింది కదా మీకు, ఇంకా హ్యాపీగా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. వర్క్ స్టార్ట్ అయ్యి ఒక్కసారి కనుక ఔటర్ రింగ్ రోడ్ కనుక వర్క్ స్టార్ట్ అయితే గ్యారంటీగా చుట్టుపక్కల అనేది దాన్ని బేస్ చేసుకొని కొనడం జరుగుతుంది అనమాట. దాని నుంచి ఒక 1 కిలోమీటర్ లాన్ అయితే ఒక రేటు, 2 కిలోమీటర్ల లాన్ ఒక రేటు, బయట అయితే ఒక రేటు. దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా ఒక మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఓవరాల్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఎక్కడ ఉండాలి, ఐటీ హబ్ ఎక్కడ ఉండాలి అనేది ఒక షేప్ అంటూ కంప్లీట్గా వస్తుంది అనమాట. దాన్ని బేస్ చేసుకొని మార్కెట్ వస్తుంది అనమాట. అందుకే ఓఆర్ఆర్ కూడా శాంక్షన్ చేశారనమాట. అంటే సిటీకి షేప్ కావాలంటే ఒక ఓఆర్ఆర్ కావాలి. మనం ఇప్పుడు చూడండి, ఓఆర్ఆర్ నుంచే మనం ఐడెంటిఫై చేయగలం. మామూలుగా చేస్తే క్లమ్జీగా ఉంటుంది హైదరాబాద్. మీరు ఓఆర్ఆర్ చూసుకుంటే ఓఆర్ఆర్ నుంచి ఒక ప్లానింగ్ అనేది తెలుస్తుంది. కొనేవాళ్ళకి కూడా ఓఆర్ఆర్ బట్టే చెప్తాం మేము, ఈ ఎగ్జిట్ ఇలా ఉంటుంది, ఈ ఎగ్జిట్ నుంచి ఇంతవరకు ఇంత పెరిగింది, నెక్స్ట్ ఇది పెరగబోతుంది, వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అలాగే అమరావతి కూడా ఏంటంటే ఓఆర్ఆర్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ మార్కెట్ ఉంటుంది దానికి గ్యారంటీకి. ఇప్పుడు కూడా కొనుక్కునే వాళ్ళకి లక్కీ ఇప్పుడు కూడా కొద్దిగా తక్కువ రేట్లో దొరుకుతాయి ఓఆర్ఆర్ చుట్టుపక్కల. ఎప్పుడు ముందు కొనుక్కునే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుందండి, కాకపోతే పేషెన్స్గా ఉండాలి అంతే. ల్యాండ్ అనేది ఒక టైం
టైం అంతే. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ROI అంటారు కదా, ఎక్కువ టైం కొంచెం వెయిట్ చేసే వాళ్ళకి అయితే మంచి రిటర్న్స్ ఉంటాయి. వెంటనే లాభాలు రావాలంటే మటుకు అక్కడ అందుకే లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని కొనుక్కోవాలి. ఎప్పుడు ల్యాండ్ కొనుక్కున్నప్పుడు కూడా ఏంటంటే ఇమ్మీడియట్గా అమ్మేసుకుంటాను, ఈ రోజు అమ్మేస్తాను, రేపు అమ్మేస్తాను అంటే ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. లాంగ్ టర్మ్ ఎప్పుడు 5 years అమరావతి లాంటి ప్రాంతంలో అయితే కొంచెం వెయిట్ చేస్తే 5 years వెయిట్ చేయగలమంటేనే అక్కడ ఇన్వెస్ట్ చేస్తే మినిమం 5 years లో ముందు మీద చాలా బెటర్ రిజల్ట్ వస్తుంది. ఒక షేప్స్ కూడా అవుతాయి గ్యారంటీగా. 1 year లోనే మనకి బాగా తెలుస్తుంది అమరావతి. విజయవాడ, మంగళగిరి, గుంటూరు ఈ మూడైతే కలిసిపోయే అవకాశం ఉంది గ్యారంటీగా. అక్కడ కూడా కంపెనీస్ ఇస్తారు, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కదా మెయిన్ రోల్. సెంట్రల్ నుంచి ఏం కావాలనేది ఆయన ఏ కంపెనీస్ కానీ అది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదో ఒకటి తీసుకొచ్చి మంచి కంపెనీస్నే తీసుకొస్తారు. ఎందుకంటే ఆయన విజనరీ లీడర్ కాబట్టి, ఆయన్ని చూసాం ఎన్నో సంవత్సరాల నుంచి, ఆయన చూసాం విన్నాం కాబట్టి గ్యారంటీగా ఆయన ప్లానింగ్ అనేది ఆయనకు ఉంది. అది ఏంటంటే ఇప్పుడు ఇన్ని రోజులు పేపర్ మీద ఉంది, ఇప్పుడు ఫిజికల్గా అయ్యేటప్పటికి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది క్లయింట్స్లో వేరేగా ఉంటుంది జనరల్గా. ఒకసారి